Hello everybody, this is Sahiti and welcome back to my channel. సో ఈ రోజు వీడియోలో నా రీసెంట్ హెయిర్ కేర్ ఫేవరెట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ రీసెంట్ కూడా కాదు, చాలా రోజుల నుంచి నేను యూస్ చేస్తున్న హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ నాకు బాగా నచ్చినవి, అందులో నాకు బాగా నచ్చినవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దిస్ వీడియో ఇన్క్లూడ్స్ మై ఫేవరెట్ షాంపూ, కండిషనర్ అండ్ దెన్ సీరమ్స్ అండ్ హెయిర్ మాస్క్స్. సో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు మిమ్మల్ని. సో ఏ ప్రోడక్ట్స్ బాగా నచ్చాయో ఓన్లీ అవే మీకు షేర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఇన్ దిస్ వీడియో. సో యా, పిన్ పాయింటింగ్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏం యూస్ చేస్తున్నాను, నాకు అది ఎప్పటి నుంచి ఇష్టం అన్నది మీతో షేర్ చేసుకుంటా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్, లైక్ ఐ మెన్షన్డ్, షాంపూ అండ్ కండిషనర్ గురించి మాట్లాడదాం. దిస్ ఇస్ ద షాంపూ అండ్ దిస్ ఇస్ ద కండిషనర్ ఫ్రమ్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ బ్రాండ్. సో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాను మీతో ఈ బ్రాండ్ గురించి. ఐ రియలీ లవ్ దేర్ లావెండర్ రేంజ్. ఇంకా నేను కర్రీ లీఫ్ కర్రీ లీఫ్ ఫ్లేవర్ అంటారా, ఏమంటారు, కర్రీ లీఫ్ వేరియంట్ కూడా యూస్ చేశాను ఈ బ్రాండ్ వాళ్ళది. బట్ ఐ లైక్డ్ లావెండర్ మోర్, సో ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు దిస్. సో యా, ఇది నాకు చాలా నచ్చింది. కండిషనర్ అండ్ షాంపూ రెండు చాలా సటిల్గా, మైల్డ్గా అండ్ హెయిర్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, లైక్ ఎక్కువ కెమికలైజ్డ్గా అనిపించదు అనమాట ఇది యూస్ చేసినప్పుడు. విల్ హ్యావ్ దట్ వెరీ సటిల్ అండ్ చాలా కామింగ్ సెన్సేషన్ వస్తుంది whenever I apply this shampoo or conditioner on my hair. So this is something that I really liked. అంటే ఇప్పుడు when it comes to shampoos and conditioners, conditioners are supposed to make your hair a little smooth, but shampoos విషయానికి వస్తే దాని ఫంక్షనాలిటీ ఏముండదు. ఇప్పుడు షాంపూ ఫంక్షన్ ఏంటి, జస్ట్ హెయిర్ని క్లెన్స్ చేయడం అంతే. అంతకు మించి మనం దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ షాంపూ యూస్ చేశాక మన హెయిర్ ఇక్కడ ఉన్నది అక్కడ వరకు పొడుగు పెరిగిపోవాలి, అలా ఏం కాదు కదా. సో షాంపూ ఇస్ జస్ట్ సపోజ్ టు క్లీన్ యువర్ హెయిర్ వితౌట్ గివింగ్ ఇట్ మోర్ కెమికల్స్. అంటే ఎక్కువ కెమికల్స్ చేసి ఉన్న జుట్టు ఊడిపోకుండా జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది కదా. అది కూడా ఇప్పుడు మార్కెట్లో కష్టంగా ఉంది, ఆ ఒక్క ఫంక్షన్ చేసే షాంపూస్ కూడా దొరకడం. సో somehow I felt like ఇది కొంచెం సటిల్గా, మైల్డ్గా దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది అని నాకు అనిపించింది. అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్ దిస్ బ్రాండ్, యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. యూ కెన్ ట్రై, దీస్ ఆర్ ద మినీ వర్షన్స్. ఇందులో కొంచెం పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చిన్న చిన్న సైజెసే కొనుక్కుంటా, ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో ఉంటా, కొన్నిసార్లు విజయవాడ, కొన్నిసార్లు హైదరాబాద్. ఆల్వేస్ ఐ కాంట్ క్యారీ దెమ్ అలాంగ్ విత్ మీ. సో ఒక సెట్ ఇక్కడ, ఒక సెట్ అక్కడ ఉంచేసి యూస్ చేస్తూ ఉంటా. సో యా, డెఫినెట్లీ ట్రై దీస్ డెఫినెట్లీ ట్రై దీస్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మాస్క్స్. సో చాలా మంది కండిషనర్ స్కిప్ చేసి హెయిర్ మాస్క్ యూస్ చేస్తారు. నేను కండిషనర్ యూస్ చేస్తాను, హెయిర్ మాస్క్ వన్స్ ఇన్ అ వైల్, అంటే వీక్లీ వన్స్ అలా యూస్ చేస్తాను హెయిర్ మాస్క్. అండ్ ఐ హ్యావ్ బీన్ లవింగ్ ద ఇండస్ వ్యాలీ హెయిర్ మాస్క్. ఈ ఇండస్ వ్యాలీ హెయిర్ మాస్క్ గురించి కూడా నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను. యూ మస్ట్ బి టైర్డ్ ఆఫ్ మీ స్పీకింగ్ అబౌట్ దిస్. దిస్ ఈస్ మై థర్డ్ ఆర్ ఫోర్త్ బాటిల్. ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ విత్ when it is compared to a lot of hair mask brands in the market. This comes in a very affordable price and they claim that they are very natural when compared to other masks. So naakaithe personally ga chaala nachindi. My hair feels very smooth whenever I use this mask, and the fragrance is really good. Ante ఆ ఫ్రేగ్రెన్స్ అంటే స్పాలా అనిపిస్తుంది అనమాట. చాలా హెయిర్ స్మూత్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దట్ ఫ్రేగ్రెన్స్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రెష్ వైబ్స్ అనమాట. సో ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇట్స్ రియలీ గుడ్. సో ఇలాంటి, అంటే ఫ్రేగ్రెన్స్ యాజ్ మచ్ as పాసిబుల్ మనం స్కిప్ చేస్తే, అంటే మనం అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఒకవేళ మీ హెయిర్ ఆర్ స్కిన్కి ఆ ఫ్రేగ్రెన్స్ పడుతుంది అంటే యూ కెన్ కంటిన్యూ. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నాకైతే నా బాడీ షవర్స్ ఆర్ హెయిర్ జెల్స్ ఆర్ సంథింగ్, హెయిర్ జెల్స్ ఎందుకు వాడుతా, ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. సో కండిషనర్స్ ఆర్ హెయిర్ మాస్క్ ఆర్ షాంపూస్ లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ హెయిర్ మనకి ఎప్పుడు టచ్ అవుతున్నా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కదా. ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఫీలింగ్. సో నాకు పర్సనల్గా కొంచెం ఫ్రేగ్రెన్స్ ఉన్నవి నేను ప్రిఫర్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్గా ఉంటాయని. సో యా, ఓవరాల్గా నాకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ ట్రైడ్ దిస్, యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఇందులో ఇంకొక వర్షన్ కూడా ఉంది, అది కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది. దిస్ ఇస్ ద బ్లూ వన్. దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ హెయిర్ కేర్ హెయిర్ స్పా అనుకుంటా. దిస్ ఇస్ ద నార్మల్ వన్ అండ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ వన్. సో ఈ హెయిర్ స్పా క్రీమ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇందులో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్ హోల్ టబ్, యాక్చువల్లీ ఇది చాలా తక్కువ ప్రైస్. దిస్ ఇస్ బేర్లీ 250 ఆర్ సంథింగ్, 200-250కి వచ్చేస్తుంది ఆఫర్లో. బట్ అది కూడా అప్పుడే నాకు ఇన్వెస్ట్ చేయాలని లేదు అని ఉంటే సాషేస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఐ లవ్ దిస్ హెయిర్ మాస్క్.
సో నెక్స్ట్ వచ్చేసి లోరియల్ ప్యారిస్ హెయిర్ సీరం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్స్ట్రాడినరీ హెయిర్ సీరం. దీని గురించి ఏం చెప్పమంటారు, ఇందులో చాలా బాటిల్స్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ సీరం. నా హెయిర్కి చాలా నరిష్మెంట్ అండ్ మంచి ఫీలింగ్ వస్తుంది వెన్ ఎవర్ ఐ యూజ్ దిస్. కాకపోతే ఈ మధ్య కొన్ని డూప్స్ వస్తున్నాయి అమెజాన్లో ఆర్ ఎక్కడైనా పర్చేస్ చేస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ ఫ్రేగ్రెన్స్ అంటే ఎయిదర్ వీళ్ళైనా ఫార్ములా మార్చి ఉండొచ్చు లోరియల్ వాళ్ళు, లేదా డూప్స్ వచ్చి ఉండొచ్చు, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో అది చూసి కొనుక్కోండి. ఎక్స్ట్రాడినరీ సీరం గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు, బికాస్ ఐ బిన్ యూజింగ్ ఇట్ ఫర్ సో లాంగ్. మీకు చాలా సార్లు రికమెండ్ చేశాను అండ్ ఈ పాటికి కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో మేబీ దీన్ని రికమెండేషన్ కన్నా రిమైండర్ కింద కన్సిడర్ చేయండి. అంటే ఇది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, మర్చిపోయారా, యూ కెన్ బై ఇట్ అండ్ యూజ్ ఇట్ అనదర్ టైమ్ అని. సో యా, డెఫినెట్లీ ట్రై దిస్ వన్ యాజ్ వెల్. ఫైనల్గా వీ హ్యావ్ అనదర్ హెయిర్ సీరం దట్ ఐ యూజ్ నాట్ రెగ్యులర్లీ, వన్స్ ఇన్ వైల్ యూస్ చేసే హెయిర్ సీరం. అండ్ ఎస్పెషల్లీ ట్రావెల్ చేసినప్పుడు ఇది క్యారీ చేస్తాను, బికాస్ ద లోరియల్ వన్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. ద హోల్ బాటిల్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. సో ఐ కాంట్ ట్రావెల్ విత్ ఇట్. ఎక్కడైనా లీక్ అవుతుందేమో అని టెన్షన్ ఉంటుంది, అండ్ ఇట్ మెసెస్ అప్ మై హోల్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ మై బ్యాగ్. సో I use this as my travel friendly hair serum, and ఇది కూడా చాలా బాగుంటుంది. It instantly evens out my frizz, and I really like this one. ఇది కూడా నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. ఇందులో బ్లూ వర్షన్ కూడా ఉంది, దిస్ ఇస్ ద బ్రౌన్ వర్షన్. అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. అండ్ it is pretty cheap for the quality that they are providing. So yeah, definitely try this one as well. చాలా salons లో కూడా ఇదే వాడడం చూసాను. So yeah, we have it on Amazon now. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ స్ట్రైట్గా నేను వాడే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ నేను వాడుతున్న ప్రోడక్ట్స్, అండ్ ఒక 6 months నుంచి 1 year దాకా నేను బాగా ఇష్టపడుతున్న ప్రోడక్ట్స్. స్ట్రైట్ అవే మీకు ఏంటేంటి వాడుతున్నానో చెప్పేశాను అనమాట. హెయిర్ ఆయిల్ గురించి కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. నేను ఒక బ్రాండ్ ఉంది, దితికా ఆర్గానిక్స్ అని ఇన్స్టాలో, వాళ్ళ దగ్గరే నేను హెయిర్ ఆయిల్ తీసుకుని వాడుతున్నాను. వాళ్ళది ఒక ఆర్గానిక్ బ్రాండ్ అనమాట. చాలా ఏంటంటారు, చాలా క్వాలిటీ ఉన్న హెయిర్ ఆయిల్ అది వాడుతున్నప్పుడు నాకు అనిపించింది. ఇట్ ఈస్ ఆల్సో రియలీ గుడ్. లేదంటే మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు. యూ కెన్ మిక్స్ దిస్ మందారం ఆయిల్ ఇది అన్ని మిక్స్ చేసుకున్న హెయిర్కి చాలా మంచిది. అంత ఓపిక నాకు లేదు కాబట్టి ఆల్రెడీ 2 ఫీమేల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఈ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఐ మీన్ హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాను అనమాట ఆయిల్. దాని గురించి నేను ఇన్స్టా స్టోరీస్ కూడా చాలాసార్లు పెట్టాను. ఐ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ ఇప్పుడైతే హెయిర్ కేర్, మిగతా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని మీతో షేర్ చేసేసాను. ఇంకా నేను విష్ కేర్ హెయిర్ సీరం వాడుతున్నాను, మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా. విష్ కేర్ హెయిర్ సీరం వాడుతున్నాను. అండ్ దెన్ ఐ వాంట్ టు ట్రై ఈవెన్ మోర్ హెయిర్ మాస్క్స్. అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నా కదా, కొంచెం బోర్ కొట్టింది. అప్పుడప్పుడు మార్చడానికి వేరే హెయిర్ మాస్క్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి యూస్ చేశాక కూడా నెక్స్ట్ మంత్ ఆర్ ఆ తర్వాత మంత్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి నా ఒపీనియన్ ఫామ్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ కైండ్ అండ్ బై.